అల్లెప్పి బ్యాక్ వాటర్స్ నుంచి మున్నార్ హిల్స్ వరకు, బీచ్లో ఉండే హాట్ సన్ నుంచి కొండల మీద ఉండే మంచు దాకా, వాటర్లో స్టార్ట్ అయ్యి శాండ్ని టచ్ చేసి క్లౌడ్స్ ల్యాండ్ అయ్యి ఈ మ్యాజిక్ని చూడడానికి రెడీగా ఉండండి. డే 4 ఒక ట్రావెల్ లాక్ కాదు, ఈరోజు ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ అందం ఫొటోస్లో పట్టదు, మాటల్లో సరిపోదు. లాస్ట్ వీడియోలో నీటి మీద ఫ్లోటింగ్ ప్యారడైజ్ చూశారు, కానీ డే 4లో మనం గాడ్ సౌండ్ కంట్రీలో ఉన్న ఆకాశాన్ని తాకబోతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 4. అల్లెప్పి హౌస్ బోట్లో నైట్ అంతా ప్రశాంతంగా గడిపిన తర్వాత ఈరోజు మనం కేరళ ట్రిప్లో మోస్ట్ బ్యూటిఫుల్ టర్న్ తీసుకోబోతున్నాం. అదే అల్లెప్పి టు మున్నార్. ఈ జర్నీలో బీచ్ ఉంది, వాటర్ ఫాల్ ఉంది, అండ్ అలాగే మంచు కొండలు కూడా ఉన్నాయి. క్లైమేట్ చేంజ్తో పాటు మన ఎక్సైట్మెంట్ కూడా చేంజ్ అవ్వబోతుంది. ఈ వీడియోలో డైలాగ్స్ కంటే జర్నీ ఫీల్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో రిలాక్స్ అండ్ లెట్ ద జర్నీ స్పీక్స్. డే 1, డే 2, డే 3 వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ దిస్ మిస్టీ జర్నీ. హై గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం అల్లెప్పి హౌస్ బోట్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఇక్కడ లొకేషన్ ప్లేస్ ఎలా ఉందో చూడండి, చూపిస్తా. అల్లెప్పిలో మార్నింగ్ ఒక కొత్త ప్రపంచంలో ఉంది. సౌండ్ జీరో, నాయిస్ జీరో, కానీ పీస్ అన్లిమిటెడ్. వాటర్ పైన మార్నింగ్ సన్ రైజ్ స్లోగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. లైఫ్ ఇలా స్లోగా మూవ్ అయితే స్ట్రెస్ అనే వర్డ్ డిక్షనరీలో ఉండదు. బోట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సన్ రైజ్ తర్వాత హౌస్ బోట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. హాట్ ఫుడ్, ఫ్రెష్ ఎయిర్, వాటర్ వ్యూ. ఫుడ్ టేస్ట్ లొకేషన్ వల్ల డబుల్ అయింది. ఫ్యామిలీ అందరం కలిసి తిన్న బ్రేక్ఫాస్ట్ ఒక సింపుల్ మూమెంట్లా కనిపించిన ఈ జర్నీలో బెస్ట్ మూమెంట్స్లో ఒకటి. ఆ సన్ రైజ్ చూస్తూ హౌస్ బోట్ డెక్ మీద కూర్చొని లోకల్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. ఆ బోట్, ఆ బ్యాక్ వాటర్స్ అండ్ ఆ హాస్పిటాలిటీని ఖచ్చితంగా మిస్ అవుతాను. నేను కేరళ నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ ఇక్కడికి డెఫినెట్గా వస్తాను. హౌస్ బోట్ కెప్టెన్కి బాయ్ చెప్పి మళ్ళీ జెట్టి దగ్గరికి వచ్చేసాను. హాయ్ గాయ్స్, ఇప్పుడే హౌస్ బోట్ కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే మున్నార్ వెళ్ళబోతున్నాం. దారిలో లొకేషన్స్ అండ్ ప్లేసెస్ అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? మన మున్నార్ మిషన్ని స్టార్ట్ చేసాం. మున్నార్ వెళ్ళే దారిలో ఒక హిడెన్ జెమ్ ఆపేసింది, అదే మరారి బీచ్. అల్లెప్పి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. కేరళ బీచెస్లో మరారికి ఒక సపరేట్ సోల్ ఉంది. వైట్ శాండ్ అండ్ చుట్టూ కొబ్బరి తోటలు. ఇక్కడ రద్దీ తక్కువ, ప్రశాంతత ఎక్కువ అని కాసేపు అలా ఇసుకలో నడుస్తుంటే అనిపిస్తుంది. గైస్, ఇప్పుడు మన అల్లెప్పి దగ్గరలో ఉన్న మరారి బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎండ టైంలో వచ్చాం, అసలు ఎవరు జనాలు లేరు, మేము ఒక్కలో ఉన్నట్టుగా ఉంది. ఏదో అలా ఇక్కడ లొకేషన్స్, ప్లేసెస్ అన్నీ చూసి వెళ్ళిపోదాం. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా ఉన్నాయి, బట్ ఫ్రీ కాదు. పర్ హవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాం. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యి మనం మున్నార్ జర్నీని స్టార్ట్ చేసాం. మరారి నుంచి మున్నార్కి వెళ్ళే దారిలో నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది ఇక్కడ హౌస్ డిజైన్స్. ప్రతి ఇల్లు ఒక ట్రెడిషనల్ మాస్టర్ పీస్. గ్రీనరీ మధ్యలో ఆ స్లోప్ రూఫ్స్, వుడెన్ వర్క్స్ చూస్తుంటే మనకు కూడా ఇలా ఒక ఇల్లు ఉంటే బాగుండు అనే కోరిక ఖచ్చితంగా కలుగుతుంది. మిడిల్లో ఒక హోటల్ కనిపిస్తే లంచ్ కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ మొదలైంది. కారు కొండలు ఎక్కుతుంటే టెంపరేచర్ తగ్గుతుంది. అల్లెప్పిలో స్వెట్, ఇక్కడ షివరింగ్. చుట్టూ చూస్తే ఎండ్లెస్ గ్రీనరీ, పచ్చని పరుపు పరిచినట్టు ఉంది. మధ్యలో ఒక వాటర్ ఫాల్ వచ్చింది. చిన్న వాటర్ ఫాల్, కానీ చాలా బ్యూటిఫుల్. జర్నీ మధ్యలో ఒక ఫ్రెష్ పాస్. ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చుట్టుపక్కల చూస్తుంటే అసలు కన్నురెప్ప వేయబుద్ధి కావడం లేదు. చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ రోడ్ సైడ్లో స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ కనిపిస్తే ఆపి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే మనం కిచెన్లో యూజ్ చేసే అన్ని మసాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఆయుర్వేదిక్ ఆయిల్స్ అండ్ మెడిసిన్స్ కూడా. ఇక్కడ ఫారెస్ట్లో దొరికే స్పైసెస్ డైరెక్ట్గా తీసుకొచ్చి సేల్ చేస్తారు. సైడ్లో హనీ మ్యూజియం కూడా ఉంది. న్యాచురల్ హనీని టేస్ట్ చేస్తాం. స్వీట్నెస్లో కూడా ప్యూరిటీ ఉంటుంది ఇక్కడ. మనం సిటీలో తినే హనీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని అర్థమైంది. చిన్న షాపింగ్, స్మాల్ మెమరీస్. మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేసాం. మధ్యలో ఒక ఎకో పార్క్ వచ్చింది. ఇక్కడ 40+ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. బయట నుంచి చూస్తే చాలా బాగుంది, కానీ మాకు టైం లేక లోపలికి వెళ్ళలేకపోయాం. బయట నుంచి చూస్తేనే అర్థమైంది ఈ ప్లేస్కి ఒక ఫుల్ డే కావాలి అని. కొన్ని ప్లేసెస్ స్కిప్ అయితే మళ్ళీ రావడానికి రీజన్ దొరుకుతుంది. మీరు మాత్రం వెళ్ళడం మిస్ అవ్వకండి. రోడ్ స్లోగా హిల్స్లోకి ఎంటర్ అయింది. ఫోన్లో ఫిల్టర్స్ అవసరం లేదు, ఎందుకంటే నేచర్ ఆల్రెడీ హెచ్డీలో ఉంది. హాయ్ గాయ్స్, మున్నార్ దగ్గరలో ఉన్నాం మనం. ఫైనల్లీ మున్నార్ ఎంట్రన్స్ రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అసలు ఎలివేషన్ పీక్. మున్నార్ ఎంట్రన్స్ వ్యూ పాయింట్ దగ్గర ఆగినప్పుడు అర్థమైంది మనం ఆకాశాన్ని తాకాలంటే ఫ్లైట్ అవసరం లేదు, మున్నార్ కొండలు ఎక్కితే చాలండి.
కిందకి చూస్తే గ్రీన్ వ్యాలీ, పైకి చూస్తే క్లౌడ్స్. ఇది కదా రియల్ కేరళ. ఇక్కడ నుంచి రియల్ మున్నార్ జర్నీ స్టార్ట్ అవుతుంది. టీ ఎస్టేట్ స్టార్ట్ అయ్యాయి, క్లైమేట్ కూల్ అయింది అండ్ మన మైండ్ ఫ్రెష్ అయింది. హోటల్ రీచ్ అయ్యేసరికి మున్నార్ మనల్ని కూల్గా వెల్కమ్ చేసింది. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ చూపిస్తా రండి. రూమ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏసీ కూడా అవసరం లేదు, ఎందుకంటే నేచర్ ఆల్రెడీ మనకి ఏసీలా వర్క్ చేస్తుంది. డ్రైవ్ ఫస్ట్ వస్తుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఒక మంచి డిన్నర్ చేసి డేకి ఎండ్ కట్ వేసాం. డే 4 ఇక్కడ ఎండ్ అయింది, కానీ డే 5 మాత్రం షాకింగ్ థ్రిల్ ఇవ్వబోతుంది. మున్నార్ పిక్స్లో నేను చూసిన ఆ విజువల్ షాక్స్కి బాబు. అదేంటో తెలియాలంటే డే 5 వీడియో కోసం వెయిట్ చేయండి. స్టోరీ ఇంకా పిక్స్లో ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మున్నార్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ మూమెంట్ కామెంట్స్లో తెలపండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.